12 లక్షల వరకు నో ట్యాక్స్. ఇది బడ్జెట్ స్పీచ్లో నిర్మలమ్మ ఇచ్చిన హామీ. నిజంగా 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదా? ఇందులో ఏమైనా మతలబు ఉందా? ఓవైపు 12 లక్షల వరకు రిలీఫ్ అంటూనే 4 లక్షలకు పైబడిన ఆదాయానికి పన్ను ఉన్నట్లు ట్యాక్స్ స్లాబులు ఎందుకు అనౌన్స్ చేశారు? అసలు పన్నును ఎలా లెక్కిస్తారు? మరి 12 లక్షల రూపాయల పైన ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ ఆపై మొత్తానికి కట్టాలా లేక ఇన్కమ్ మొత్తానికి కట్టాలా అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్. బడ్జెట్లో ఆదాయ పన్నుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎవ్వరూ ఊహించనిదే. ఇంతకాలం వేతన జీవులు ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోని నిర్మలమ్మ ఇలా ఒకేసారి కరుణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యతరగతిని టార్గెట్ చేసిన కేంద్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కొత్త ఆదాయ పన్ను విధానంలో ట్యాక్స్ ఫైల్ చేసే వేతన జీవులకు మాత్రమే, అది కూడా 12 లక్షల ఆదాయం వరకు మాత్రమే ఊరట ఇచ్చింది. అంటే మీకు ఏడాదికి 12 లక్షల వరకు జీతం వస్తుంటే దానిపై ఎలాంటి పన్ను ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కూడా కలుపుకుంటే 12,75,000 వరకు నో ట్యాక్స్. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కొత్త పన్ను విధానంలో ఏకంగా 80,000 రూపాయల వరకు సేవ్ కానుంది. కొత్త ట్యాక్స్ చెల్లింపు విధానంలో ఆదాయ పన్ను స్లాబులను కూడా సవరిస్తున్నట్లు ప్రకటించారు నిర్మలమ్మ. ఇప్పటి వరకు 3 లక్షల వరకు ఆదాయంపై కనీస పన్ను మినహాయింపు పరిమితి ఉండగా ఇప్పుడు దాన్ని 4 లక్షల రూపాయలకు పెంచారు. ఇక కొత్త స్లాబ్ ప్రకారం 4 నుంచి 8 లక్షల వరకు ఇన్కంపై 5% పన్ను పడుతుంది. 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు ఆదాయంపై 15%, 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20%, 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25% ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇక 24 లక్షల రూపాయల పైన ఆదాయంపై 30% ట్యాక్స్ పడుతుంది. ఓవైపు 12 లక్షల వరకు పన్ను లేదంటూనే మరోవైపు ఈ స్లాబులేంటన్న దానిపై గందరగోళం నెలకొంది. ఆ కన్ఫ్యూజన్ను క్లియర్ చేస్తోంది మీ డాయల్ న్యూస్. నిర్మలా సీతారామన్ మనకు ఈజీగా అర్థం కావటానికి 12 లక్షల వరకు పన్ను లేదని చెప్పారు. కానీ ట్యాక్స్ ఉంది, పన్ను పోటు ఉండనే ఉంది. కానీ దానికి రిబేట్ ఇస్తారు. మీకు ఏడాదికి 6 లక్షల జీతం వస్తే మీరు 5% పన్ను పరిధిలోకి వస్తారు. ఆ ప్రకారం మొదటి 4 లక్షలకు రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత 2 లక్షలకు 5% చొప్పున 10,000 రూపాయల పన్ను పడుతుంది. కానీ దానికి కేంద్రం రిబేట్ ఇస్తుంది. అంటే రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. అలాగే ఏడాదికి 8 లక్షల ఆదాయం ఉన్నవారిని తీసుకుంటే కొత్త స్లాబుల ప్రకారం 20,000 కట్టాలి. కానీ ఆ మొత్తాన్ని కూడా కేంద్రం రిబేట్ ఇస్తుంది. అంటే రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పని లేదు. అలాగే 9 లక్షల ఆదాయం ఉన్నవారు కూడా కొత్త స్లాబ్ ప్రకారం వారికి 30,000 పన్ను పడుతుంది. కానీ ఆ 30,000 రిబేట్ ఇవ్వడంతో పన్ను భారం రూపాయి కూడా లేనట్లే. అలాగే 10 లక్షలు ఆదాయం ఉన్నవారు కొత్త స్లాబ్ ప్రకారం 40,000 కట్టాలి. ఆ మొత్తాన్ని రాయితీగా ఇస్తారు. ఇలాగే 11, 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికి కూడా ఊరట దక్కింది. ఆ పైన ఆదాయం ఉన్నవారికి ఊరట కాస్త స్వల్పంగానే ఉంది. 16 లక్షల ఆదాయం ఉన్నవారు ఇప్పటి వరకు 1,70,000 కడుతుంటే ఇకపై 1,20,000 కడితే సరిపోతుంది. అంటే వారికి 50,000 వరకు రిలీఫ్ దక్కుతుందన్నమాట. ఇక 20 లక్షల రూపాయలు దాటిన వారికి ప్రస్తుతం 2,90,000 పన్ను పడుతుండగా అది ఇప్పుడు 2 లక్షలకు తగ్గుతుంది. అంటే 90,000 ఊరట దక్కినట్లే. ఇక 24 లక్షల ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం 4,10,000 రూపాయల పన్ను భారం ఉండగా దాన్ని 3 లక్షలకు తగ్గించారు. ఇక 1,10,000 రూపాయలు దాటిన వారికి మిగిలినట్లే. ఇక 50 లక్షల ఆదాయం దాటిన వారికి కూడా 1,10,000 వరకు ఊరట దక్కుతుందని కేంద్రం చెప్తోంది. 12,75,000 వరకు పన్ను లేదన్నారు, హ్యాపీ. మరి దాన్ని దాటితే ఎంత ట్యాక్స్ పే చేయాలనే దానిపై చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. 12 లక్షల పైబడిన మొత్తానికి కట్టాలా లేక ఆదాయం మొత్తానికి కట్టాలా అనేది తెలియక జుట్టు పీక్కుంటున్నారు. ఇందులో ఎలాంటి గందరగోళము లేదు. మొత్తం ఆదాయానికి ట్యాక్స్ కట్టాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ ఎలా లెక్క కడతారన్న దానిపై ఉదాహరణను తీసుకుంటే ప్రస్తుతం ఓ వ్యక్తికి ఏడాదికి 13 లక్షల రూపాయల వేతనం ఉంది అనుకుంటే అతను కొత్త పన్ను విధానం ప్రకారం 75,000 రూపాయలు పన్ను కట్టాలి. ఈ 75,000 ఎలా వచ్చిందంటే మొదటి 4 లక్షలకు పన్ను లేదు. ఆపై 4 నుంచి 8 లక్షల వరకు 5% పన్నుంది.
కాబట్టి 4 లక్షలకు 20,000 కట్టాలి. ఆ తర్వాత 8 నుంచి 12 లక్షల వరకు 10% కింద 40,000 పన్ను పడుతుంది. ఆ పైన లక్షకు 15% చొప్పున 15,000, మొత్తం 75,000 ట్యాక్స్ పడుతుందన్నమాట. అంటే 12,75,000 వరకు జీతం ఉంటే కేంద్రం సెక్షన్ 87A కింద ఆ రిబేట్ ప్రకారం రూపాయి కూడా ట్యాక్స్ వేయదు. కానీ దానికి మించి రూపాయి ఎక్కువ ఉన్నా మొత్తానికి ట్యాక్స్ పోటు తప్పదు. నిర్మలమ్మ ఈ స్థాయిలో ఊరట కల్పించడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం పాత కొత్త పన్ను విధానాలు ఉన్నాయి. జనాన్ని పాత విధానం నుంచి కొత్త విధానానికి మారేలాగా కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రానున్న రోజుల్లో పూర్తిగా పాత విధానాన్ని తొలగించాలనేటువంటిది కేంద్రం ఆలోచన. పైగా కొత్త విధానంలో 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు అనడంతో 90% మందికి పైగా దీనివైపు మళ్ళటం ఖాయం. త్వరలో ఢిల్లీ, ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇక్కడ మధ్య తరగతే కీలకం. ఈ వర్గాన్ని కేంద్రం పట్టించుకోవటం లేదని విపక్షాలు భారీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశ జనాభాలో 43 కోట్ల మందికి పైగా మధ్యతరగతి వారే. గత లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి అధికారం దక్కింది, కానీ పాపులారిటీకి భారీగా పడిపోయింది. దీనికి మధ్యతరగతి కారణం అనేటువంటిది కమలం అంచనా. అందుకే కేంద్రం ఈ స్థాయిలో ఆదాయ పన్నుపై ఊరట కల్పించినట్లు భావిస్తున్నారు. ట్యాక్స్ తగ్గించడంతో కేంద్రానికి భారీగా నష్టం వస్తుంది, కానీ జనం వద్ద డబ్బు చలామణి పెరుగుతుంది. ఈ డబ్బంతా ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. కొనుగోళ్లు పెరుగుతాయి, పెట్టుబడులు పెరుగుతాయి. ఈ నిర్ణయంతో ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ లావాదేవీలపై పన్నుల రూపంలో కేంద్రం ఆ నష్టాన్ని చాలా వరకు పూడ్చుకుంటుంది. కాబట్టి కేంద్రం పెద్దగా నష్టపోయేది ఏమీ కనిపించడం లేదు. మొత్తంగా నిర్మలమ్మ నిర్ణయం సంచలనాత్మకమే.